ఎంత మంచి దానా పెట్టినా, ఎంత మంచి మేత పెట్టినా కూడా పొట్టేలు బరువు రావట్లేదు. పొట్టేలు తీసుకొచ్చి 2 నెలలు అవుతున్నా కూడా ఎలా తీసుకొచ్చామో అలానే ఉన్నాయని చెప్పి చాలా మంది అంటా ఉంటారు. దానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి మనం కరెక్ట్ టైంలో డీవార్మింగ్ లివర్ టానిక్ చేయకపోవడమే. ఇలా ఎంత మంచి ఫీడ్ ఇచ్చినా కూడా పొట్టేలు అసలు బరువే రావట్లేదని చెప్పి నాకు ఈ మధ్యన అయితే చాలా మంది మెసేజ్ చేశారు. అలా ప్రతి ఒక్కరికి కూడా నేను డీవార్మింగ్ లివర్ టానిక్ కరెక్ట్ గా చేసుకోండి అని చెప్పాను. వీళ్ళలో 99% ఏ డీవార్మింగ్ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి అని చెప్పి చాలా మంది అడిగారు. అలాగే లివర్ టానిక్ కూడా ఏ కంపెనీ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి అని చెప్పి చాలా మంది అడిగారు. పొట్టేలు పిల్లలు బరువు పెరగాలంటే మనం కేవలం ఫీడ్ ఇస్తేనే సరిపోదు. ఈ డీవార్మింగ్ లివర్ టానిక్ అనేది మనం కరెక్ట్ టైంలో చేసుకోలేదంటే మనం ఎంత ఫీడ్ పెట్టినా కానీ అది వేస్టే. మనం పొట్టేలు పిల్లలు తీసుకొచ్చిన ఒక వారం రోజుల తర్వాత అయితే ఈ డీవార్మింగ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1వ తారీఖు పొట్టేలు పిల్లలు తీసుకొచ్చుకున్నామంటే 7వ తారీఖు డీవార్మింగ్ చేసుకోవాలి. ఈ వారం రోజులు పొట్టేలు పిల్లలు బాగా స్ట్రెస్ లో ఉంటాయి కాబట్టి మనం చిన్నగా మన ఫీడ్ కి అలవాటు చేసుకుంటూ అలాగే ఒక 2-3 రోజులు లివర్ టానిక్ కూడా ఇచ్చుకోవాలి. మీరు పొట్టేలు పిల్లలు తీసుకొచ్చే ముందరే రైతునైతే కనుక్కోవాలి ఆల్రెడీ ఈ పొట్టేలు పిల్లలకు డీవార్మింగ్ చేస్తుందా అని. ఇంతకు ముందే డీవార్మింగ్ చేస్తుంటే ఎప్పుడు చేశారో కనుక్కొని కరెక్ట్ గా ఒక నెల తర్వాత మళ్ళీ డీవార్మింగ్ అయితే చేసుకోండి. నాకు తెలిసి మాక్సిమం 90% రైతులు అయితే ఈ గొర్రెల్లో ఉండే పిల్లలకైతే డీవార్మింగ్ చేయరు. గొర్రెలకు డీవార్మింగ్ చేసుకుంటారు కానీ ఈ పిల్లలకైతే డీవార్మింగ్ చేయరు. చిన్న పిల్లలకు డీవార్మింగ్ చేసుకుంటే ఎక్కడ దెబ్బతింటాయని చెప్పి వాళ్ళైతే డీవార్మింగ్ చేయరు. మిగతా 10% రైతులు అయితే డీవార్మింగ్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం పొట్టేలు పిల్లలు తెచ్చుకునే ముందరే రైతునైతే ఒకసారి కనుక్కుంటే మంచిది డీవార్మింగ్ చేస్తుందా లేదా అని. చాలా మంది పొట్టేలు పిల్లలకి ప్రతి నెల డీవార్మింగ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి అంటారు. కానీ ప్రతి నెల డీవార్మింగ్ చేసుకుంటేనే చాలా మంచిది. ఎందుకంటే ఇది నేను వాడాను కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను. నేను ప్రతి నెల ఖచ్చితంగా వేరే డీవార్మర్ తో డీవార్మింగ్ చేస్తాను. మేము 4 నుంచి 5 నెలలు పొట్టేలు పిల్లలు పెంచితే 3 సార్లు అయితే ఖచ్చితంగా డీవార్మింగ్ చేస్తాను. పొట్టేలు పిల్లల బాడీలో చాలా రకాల పురుగులు అయితే ఉంటాయి. మనం ఒక్కసారి డీవార్మింగ్ చేసామంటే ఒక్క రకమైన పురుగులు మాత్రమే చంపగలం. మిగతా రకాల పురుగులను చంపాలంటే వేరే డీవార్మింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు 4 నుంచి 5 నెలలు మనం పొట్టేలు పిల్లలు పెంచితే మొదటి 3 నెలలు అయితే ఖచ్చితంగా డీవార్మింగ్ చేసుకోవాలి. అప్పుడే మనం అన్ని రకాల పురుగులను అయితే చంపగలం. పొట్టేలు కూడా చాలా ఫ్రీగా అయిపోతాయి 3 నెలల తర్వాత. ఆ 3 నెలల తర్వాత వెయిట్ గెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంటది. ఎలాగో 4 నెలలకి మనం అమ్ముకుంటాం కాబట్టి అప్పుడు పొట్టేలు పిల్లలు చూడడానికి కూడా చాలా బలంగా బాగుంటాయి. కాబట్టి మొదటి 3 నెలలు అయితే మనం ఖచ్చితంగా డీవార్మింగ్ చేసుకోవాలి. షెడ్ లో పెట్టి పెంచినా లేకపోతే బయట తిప్పి పెంచినా కూడా ఎలా పెంచినా కూడా ఖచ్చితంగా ఫస్ట్ 3 నెలలు అయితే ఖచ్చితంగా డీవార్మింగ్ చేసుకోండి. మనం పొట్టేలు పిల్లలు కొత్తగా తీసుకొచ్చుంటాం కాబట్టి కొంచెం స్ట్రెస్ లో ఉంటాయి. కొత్త వాతావరణం, కొత్త మనుషులు, అంతా కొత్త ప్లేస్ కాబట్టి ఆ టైంలో మనం హై పవర్ ఉండి డీవార్మింగ్ చేసామంటే ఇంకా స్ట్రెస్ లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి కొంచెం తక్కువ పవర్ ఉండి బాగా పనిచేసే డీవార్మర్ తో అయితే డీవార్మింగ్ చేసుకోవాలి. పొట్టేలు పిల్లలు తీసుకొచ్చుకున్న ఒక వారం రోజుల తర్వాత మనం ఈ ఫ్యాంటాస్ ప్లస్ తో అయితే డీవార్మింగ్ చేసుకోవాలి. ఈ డీవార్మర్ ఒక రకమైన పురుగులను చంపడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇది వాడుకున్నామంటే పొట్టేలు పిల్లలు కూడా అంత స్ట్రెస్ లోకి వెళ్లకుండా బాగా అయితే ఉంటాయి. మేము కూడా మా పొట్టేలు పిల్లలు తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఈ డీవార్మర్ తో అయితేనే డీవార్మింగ్ చేస్తాము. ఇప్పుడు 7వ తేదీ మనం డీవార్మింగ్ చేసుకున్నామంటే మళ్ళీ వచ్చే నెల 7వ తేదీ మనం డీవార్మింగ్ చేసుకోవాలి. అంటే ఒక్కసారి మనం డీవార్మింగ్ చేశాక ఖచ్చితంగా ఒక నెల రోజులు అయితే ఆగాలి. ఈ నెల రోజులు వారానికి ఒక రోజు మనం లివర్ టానిక్ అయితే ఇచ్చుకుంటా ఉండాలి. మనం పెట్టే మేత మొత్తం పొట్టేలు బాగా తిని అవి బాగా బరువు పెరగాలంటే మనం లివర్ టానిక్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలి. లివర్ టానిక్ వాడుకున్నామంటే పొట్టేలు తిన్న మేత త్వరగా డైజెస్ట్ అయ్యేలాగా చూస్తుంది. అలాగే పొట్టేలకి ఆకలి కూడా ఎక్కువగా పెంచుద్ది. పొట్టేలకు బాగా ఆకలేసి ఎక్కువగా తిన్నాయంటే అవే ఆటోమేటిక్ గా బరువు పెరుగుతాయి. ఎప్పుడైతే పొట్టేలు హుషారుగా ఉంటాయో అప్పుడే అవి బరువు పెరుగుతాయి. అవి హుషారుగా ఉండేలాగే మనం చేయాలి. తర్వాత నెల 7వ తారీఖు వచ్చేసి మళ్ళీ మనం ఐవర్మెక్టిన్ అయితే డీవార్మింగ్ చేసుకోవాలి. దీని కంపెనీ నేమ్ వచ్చేసి హైటెక్. ఈ డీవార్మింగ్ వచ్చేసి ఒంటిపై నుండే గోమార్లు, పిడుదలు వంటికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది మెయిన్ గా రక్తం పీల్చే పురుగుల మీద అయితే చాలా బాగా పనిచేస్తుంది. పొట్టేలు ఒంటిపై నుండే గోమార్లు, పిడుదలు వంటివి చెవుల్లో గానీ, ముక్కుల్లో గానీ, తొడ కింద, తోక కింద ఇలాగ చాలా రకాల దగ్గర అయితే ఉంటాయి. అలాగే ఒంటిలో కూడా కొన్ని రకాల పురుగులు అయితే ఉంటాయి. ఈ డీవార్మింగ్ చేసుకున్నాక మనం ఆ రకమైన పురుగులను అయితే మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈ డీవార్మింగ్ చేశాక మళ్ళీ నెల రోజులు ప్రతి వారం లివర్ టానిక్ అయితే ఇచ్చుకుంటామనండి. డీవార్మింగ్ చేసిన పక్కన రోజే లివర్ టానిక్ ఇవ్వద్దు. పక్కన రోజే ఇచ్చామంటే పిల్లలకి మోషన్స్ అవుతాయి. మళ్ళీ లివర్ స్ట్రెస్ లోకి వెళ్ళొద్ది, పిల్ల కూడా స్ట్రెస్ లోకి వెళ్ళొద్ది. కాబట్టి డీవార్మింగ్ చేసిన ఒక 3 రోజుల తర్వాత నుంచి అయితే లివర్ టానిక్ ఇచ్చుకోండి. ఇప్పటికీ పొట్టేలు తెచ్చిన 2 months లో 2 డీవార్మర్లతో అయితే డీవార్మింగ్ చేసాము. మళ్ళీ 3వ నెల 7వ తారీఖు వచ్చేసి ఈ ఆల్బినిక్ అనే డీవార్మర్ తో అయితే డీవార్మింగ్ చేసుకోండి. ఈ డీవార్మర్ రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇది అన్ని రకాల పురుగుల పైన అయితే బాగా పనిచేస్తుంది. మా పొట్టేలకి 3వ నెలలో ఈ డీవార్మింగ్ వాడినప్పుడు 4-5 మీటర్ల టేప్ వామ్స్ అయితే పడ్డాయి. ఇది టేప్ వామ్స్, రౌండ్ వామ్స్, అన్ని రకాల వామ్స్ పైన అయితే బాగా పనిచేస్తుంది. 3వ నెలలో ఇది వాడుకున్న తర్వాత మనం మాక్సిమం మన పొట్టేల కడుపులో ఉన్న అన్ని రకాల పురుగులను అయితే చంపేయచ్చు. ఇంకా 3వ నెలలో ఈ డీవార్మింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు మాక్సిమం ఇంకా ప్రతి వారం లివర్ టానిక్ అయితే ఇచ్చుకుంటామనండి. లివర్ టానిక్ లో చాలా రకాల కంపెనీలు అయితే ఉన్నాయి. నేను అంతకు ముందు మా పొట్టేలకు వాడింది అయితే ఈ బ్రోటాన్ కంపెనీ లివర్ టానిక్. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది. నాకైతే మంచి రిజల్ట్స్ వచ్చాయి. పొట్టేలు కూడా మంచిగానే ఉన్నాయి. బాగానే అమ్ముకున్నాను. మంచి లాభాలే వచ్చాయి. కానీ ఇప్పుడు నేను కొత్తగా ఈ లివర్ టానిక్ మినరల్ మిక్సర్ అయితే తెప్పించుకున్నాను. ఇవి ప్రెసెంట్ మన బ్రీడింగ్ పొట్టేల పిల్లలకైతే వాడుతున్నాను. నాకు ఇవి ఖర్చు తక్కువలో పడ్డాయి. రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. దీని మీద ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా చేస్తున్నాను. మీలో చాలా మంది చూసే ఉంటారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వీడియో ఉంది చూడండి. ఈ ఫార్మింగ్ బిజినెస్ లో ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పి నేను ఈ లివర్ టానిక్ అయితే చేంజ్ అయ్యాను. నాకు బ్రోటాన్ లివర్ టానిక్ లో ఎంత మంచి రిజల్ట్స్ వచ్చాయో దేనికి కూడా అంతే మంచి రిజల్ట్స్ వచ్చాయి. కానీ నేను దేనికి ఎందుకు చేంజ్ అయ్యానంటే బ్రోటాన్ తో పోల్చుకుంటే ఇది రేట్ చాలా తక్కువ. వీటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక షార్ట్ వీడియో చేశాను. అది కూడా మన ఛానల్లో ఉంది చూడొచ్చు. నేను మీకు ఇదే వాడండి అని చెప్పి చెప్పట్లేదు. నాకు తక్కువ ఖర్చులో నేను వాడి నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈ
ఈ పొట్టేలు బిజినెస్ లో మనం ఖర్చులు ఎంత తగ్గించుకుంటే అంత మంచి లాభాల్లో ఉంటాము. లివర్ టానిక్ అయితే మనం ప్రతి వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. వారంలో ఈ రోజు ఇచ్చామంటే మళ్ళీ వచ్చే వారం అదే రోజు ఇచ్చేలాగా చూసుకోండి లివర్ టానిక్. మేమైతే ప్రతి ఆదివారం లివర్ టానిక్ ఇచ్చేవాళ్ళం. మేము పొట్టేలకి డీవార్మింగ్ లివర్ టానిక్ పరంగా మేము చేసింది మొత్తం అయితే ఇదే షెడ్యూల్ మేము పాటించాక పొట్టేలు పిల్లలు మంచి యాక్టివ్ గా ఉన్నాయి, బాగా వెయిట్ గెయిన్ కూడా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రిజల్ట్స్ చూశాక ఇంక నుంచి మీరు కూడా అదే పాటిస్తారు. మన ఫార్మింగ్ బిజినెస్ లో జాయిన్ అవడానికి మన సాఫ్ట్వేర్ చిన్నోడు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి.